కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. 10 లక్షల కోట్ల అప్పుతో గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం, బాక్యాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బాక్యాలు పెట్టలేదన్నారు. తెచ్చిన అప్పులు ప్రభుత్వం ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోము, కనిపాకం వెంకటేష్, ప్రతాప్, సత్యేంద్ర పాల్గొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాంట్లోనే 20,000 కోట్ల బకాయిలు క్లియర్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇరిగేషన్ పనులు చేశారో వాళ్ళు కూడా 19,000 కోట్లు బకాయిలు ఈరోజు జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి భారం మన మీదకి వచ్చింది. కాబట్టి వివిధ బకాయిలు కూడా ఇక్కడ ఇచ్చాం నోట్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రెండవ అంశం విలాసాలు, జల్సాల కోసం ఖర్చు పెట్టేది. ఈరోజు ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక ప్రజలకు చేరువలో ఉంటూ ఒక సింప్లిసిటీ మెయింటైన్ చేయాలనేది మన రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళు ఇచ్చి ఖర్చు పెట్టినవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందంటే, ఈ పట్టాల దోపిడిలో 7,000 కోట్లు అని చెప్పించారు. రేషన్ బియ్యం దోపిడీ 7,000 కోట్లు, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో దోపిడీ అందించారు. సచివాలయాలకు, గవర్నమెంట్ ఆఫీసులకు రంగులు వేయడం, మళ్ళీ కోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ దాన్ని తీసేయడం ఎంత దారుణం అండి ఇది. ఏమిటి అవసరం? ప్రజలు ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కలర్ వేసుకోవడం, ఒక రాజకీయ పార్టీ కలర్ వేసుకోవడానికి రంగులు కొట్టించడం ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి, అది హైకోర్టు కూడా చాలా సీరియస్గా దానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. మళ్ళీ తీసేయమంటే ఆ ఖర్చులు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుల నుంచి అవన్నీ కూడా మొత్తం తీసేయాల్సింది. కానీ ప్రభుత్వం నుంచి రంగు వేయడానికి, రంగు తీయడానికి ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది చాలా దారుణమైన విషయంగా తెలియజేస్తున్నాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన దోపిడీ. ఈరోజు ప్రజలు 93% స్ట్రైకింగ్ రేట్తో అమోఘమైనటువంటి తీర్పు మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈరోజు వాళ్ళు తీర్పిచ్చారు. మనం ఎంతో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం ఈరోజు మేనిఫెస్టో ఎంతో జాగ్రత్తగా దాన్ని సాకారం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో మనకు ఈ జగన్ దోపిడీ వలన మొత్తం రాష్ట్రమంతా అప్పులు పాలైపోయి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనకు 71,000 కోట్లు, 71,000 కోట్లు వడ్డీలు, ఆ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించడం. అంటే 71,000 కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 71,000 కోట్లు అంటే మన బడ్జెటే మనకు 3 లక్షల కోట్లు కూడా లేదు. దాంట్లో దాదాపు 1/3 దాకా ఈ అప్పులకు, వడ్డీలు కట్టడానికే ఉంటే ఎంత మేధావైనా, ఎంత కష్టపడినా, మనం ఎంత జాగ్రత్తగా ప్రభుత్వంని నిధుల్ని మనం ముందుకు తీసుకుపోయినా కానీ చాలా భారం అయిపోతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభం అనేది గుదిబండగా మారింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆత్మస్థైర్యంతో, చాకచక్యంగా, తనకున్నటువంటి అపారమైన అనుభవం ద్వారా, తనకున్నటువంటి మేధా సంపత్తు ద్వారా, తనకున్నటువంటి ఆర్థిక శాస్త్ర నిపుణత్వం ద్వారా
ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వస్తేనే మనకు ఎప్పుడు శాశ్వతంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో తరాలు కావలసినటువంటి సౌకర్యాలు మనం సమకూర్చుకోగలం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అమోఘమైన విశ్వాసంతో చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది అందిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు 3 రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనుకున్నారు. ఒకటి, తనకు ఉన్నటువంటి మేధాశక్తి, అనుభవం ద్వారా మన వనరులన్నీ కూడా చక్కగా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి తీసుకురావడానికి కార్యక్రమం. రెండవది, పెట్టుబడులు ఆకర్షించి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడం. మూడవది, కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చి అన్ని ప్రాజెక్టులు మనం సాకారం చేసుకోవాలి. కొంతకాలం మన చిక్కుల్లో నుంచి బయటపడాల్సిన పరిస్థితి. ఒక్కసారి మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆదాయం అనేది పెరిగినప్పుడు అన్ని పనులు మనం చేయగలుగుతాం. దీని అందరూ గమనించాలని కోరుతూ, ముఖ్యంగా నిన్నటి రోజు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడు కానీ మేము వినలేదు, రాజకీయ పరంగా ద్వేషపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఒక మంచి వ్యక్తి మీద, ఒక ఎటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద చాలా దౌర్జన్యంగా, చాలా దారుణంగా కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, ఆ క్రిమినల్ కేసుల్లో ఎటువంటి సత్తా దాంట్లో ఏమీ లేకపోవడం, దాని మీద వాళ్ళకు దీన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి ఒక సుప్రీంకోర్టులో ఒక వేద్యం దాఖలు చేయడం, దాని మీద ధర్మాసనం ఒక సీనియర్ జడ్జెస్ ఎంతో త్రివేది గారు కానీ వీళ్ళు చాలా వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి పనికి మాలిన కేసులు మీరు తీసుకొచ్చి ఇది పెడుతున్నారంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక సీనియర్ అడ్వకేట్స్గా ఉండుకొని ఇటువంటి పనికి మాలిన కేసులు ఎందుకు మీరు వచ్చి దీంట్లో మీరు వాదించేదానికి ముందుకు వచ్చారు? మీరు విత్డ్రా చేయకపోతే మీకు భారీగా జరిమానా విధించి కేసులు మేము కొట్టేస్తాం అని చెప్పి, అంతకంటే సిగ్గు చేయటం ఇంకేం లేదు. ప్రజలు దయచేసి, చిన్న విషయం కాదు ఇది, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద తప్పుడు కేసు పెట్టి ప్రజల్లో ఆయన మీద బురద పోసే ప్రయత్నంలో సాక్షాత్ సుప్రీంకోర్టు ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఒక నిజాయితీగా ఉన్నటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులన్నీ చాలా దారుణమైనటువంటి తప్పుడు కేసులు అని చెప్పి కామెంట్ చేసిందంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమీ లేదు. వైసీపీ నాయకులు ఏ విధంగా ఆ రోజు మన సామాన్య మా పైనంతా కూడా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకు 2014 నుంచి 19 చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రము సాధించినటువంటి 10.5% సరాసరి అభివృద్ధి అనేది మనం సాధించి చూపించాం. అది గుజరాత్ కంటే మనం ముందుకు పోయాం అభివృద్ధిలో. ప్రతి సంవత్సరం వచ్చినటువంటి మనకు అభివృద్ధి శాతం అది ఎవరు కానీ సాధించలేరు. ఇప్పుడు అది 5% కంటే కింద పడిపోయిన పరిస్థితి వచ్చింది. 50% పైన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనకు పడిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందు కంటే కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ డబ్బులు, బడ్జెట్ అనేది చాలా దీంట్లో కీలకమైనటువంటి అంశం కాబట్టి పెద్ద మనకు చిక్కుగా ఏర్పడింది ఈరోజు. ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత అనేది ఉంది. ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఉన్నటువంటి మేధా సంపత్తిని నమ్మి ప్రజలు ఓటేశారు. ఈరోజు అవన్నీ నెరవేర్చడానికి ఏ విధమైన చిక్కుల్లో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల వలన మనం ఎంత కష్టపడినా ఏ విధంగా మనం అన్నీ కూడా చేయలేకపోతున్నాం అనే ఒక అవగాహన అనేది ప్రజలకు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అయినా కూడా ఎట్లయినా కానీ ఈరోజు దావోస్కు వెళ్ళి ప్రపంచ ఆర్థిక ఫోరం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏ విధంగా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రపంచ మేధావులతో, ప్రపంచ ఆర్థిక వేత్తలతో
అనేకమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించినటువంటి ప్రజెంటేషన్స్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా నమ్మకం కల్పించడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశారో మనమంతా కూడా చూసాం. కాబట్టి తప్పకుండా చాలామంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పామో దానికి సంబంధించి కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మన జీడిపి అంటే స్థూల ఆర్థిక ఆదాయం ఇది సంపాదించడంలో కానీ తప్పకుండా మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం 2019 నుంచి 2024 వరకు ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటూ జల్సాలకు పాల్పడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం అమలు చేయడని వ్యంగ్యం భాషలో మాట్లాడుతున్నారు అంబాటి రాంబాబు గారు. అయ్యా అంబాటి రాంబాబు గారు, మీ ముఖ్యమంత్రి కంటే దారుణంగా జల్సాలు చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదనేసి ఈ మీడియా ముఖంగా అంబాటి రాంబాబుకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కనీసం ఎఫ్సి గోడల్లో ఎక్కడైనా ఎలుకలు మందు పెట్టేదానికి ఖర్చు పెడతారు, కానీ ఈ దుర్మార్గు ముఖ్యమంత్రి వైన్ షాప్లో ఎలుకలు పట్టేదానికి సుమారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలుకలు పట్టారనేసి లెక్కలు చూపిస్తున్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ప్రజల మీద భారం మోపి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విధాలుగా నిందలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట ఎప్పుడూ జారడు. ఆయన మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇంకొకరు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్యులు, కనీసం మా గురువు గారైన పిఎస్ మునరత్నం గారు ఆ ఫారెస్ట్లో సార్ ఎక్కడన్నా ఒక చిన్న రోడ్డు వేసుకుంటాం సార్ అంటే, కుదరదయ్యా, రూల్స్ వ్యతిరేకంగా చేయకూడదు అని మమ్మల్ని మందలించి క్రమబద్ధంతో పెట్టే వ్యక్తి మా పిఎస్ మునరత్నం గారు అయితే, ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫారెస్ట్లో రోడ్లు వేసుకొనేసి విలాసంగా భవనాలు కట్టి, ప్యాలెస్ భవనాలు కట్టి బాగా భోగ భాగ్యాలతో ఆయన అనుభవిస్తున్నాడు. ఈయన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే దారిలో ప్రతి మంత్రివర్యులు కూడా అదే విధంగా పోతారు, రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి అనేసి. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రివర్యులు పుంగనూరులో వేల కోట్లు భూమిని దోచుకొనేసి ప్యాలెస్ భవనం కట్టి భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో బాగున్నారు ప్రజల సొమ్ముతో. ఇదన్నీ మంచిది కాదనేసి ఇదే విధంగా ఉంటే, ఇదన్నీ ఇలా ఉంటే నేను మా ముఖ్యమంత్రి వారికి చెప్తున్నాను, ఏ పైసా అయినా కూడా గవర్నమెంట్ సొమ్ముతో ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం ఏ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినా, పెద్దరెడ్డి ఖర్చు పెట్టినా మొత్తం వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి ప్రజలకు చేరాలనేసి నేను మా ముఖ్యమంత్రి వారిని వేడుకుంటున్నాను.